శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. భాగవతోత్తములారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అపురూపమైన కానుక. ఆ భక్తి ఛానల్ దివ్య దృష్టిని మనకు ప్రసాదిస్తే ఈ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా సేవించుకుంటూ ఉన్నాం. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కృతయుగంలో లక్ష్మీ నృసింహస్వామి, త్రేతాయుగంలో సీతారామచంద్రస్వామి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు, కలియుగంలో మన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవమని వేదాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణుమూర్తియే శ్రీనివాసుడుగా అవతరించి అర్చామూర్తిగా నివసిస్తున్న దివ్యదేశం తిరుమల. తిరుమల పరమ పవిత్రమైనటువంటి కొండ. प्राच्यां देवार्द्यवाद्यं दक्षिणायां दिमदाः पुत्रोवाद्यं दाम्रे चालवः पुरोवाद्यं दावडे चान्दस्यावः वरदयां नस्पदमाद्यं दा ऊर्धायां देकसमस्र गवदव माद्यं दा धोदादे नागेभ्यवाद्यं दा वासोत्रे प्रयाणे कस्वांस वेदो अनमेभवानत्वमहे प्रणाय स्वसम्नेह दुवदे संजप्रे वासोत्रे रक्तया संजक्षणम्ल्यागादवद्याः आवक्षद धर्मना यमाद सतरसराः विवाह वासोत्रे विश्वारूपान्ना विधल्ने सकाशेवयतरः सुभाषं सुभाषं अनरणयान् मगधोमदयान् आत्ताभायान् निगदस्तदन्तः समक्रं बसवेद लोको धातुप्रदादान् महिमानमेधो सप्तप्राणा प्रवन्दप्राथ सप्तसप्तक्वाः सप्तहिमे लोकाय प्रणागोधे अन्निगदा सप्तप्त अधस्समुद्राकलयत् सर्वे अस्वासन्दं देसन्दवस्वररूपाः अधस्स विश्वावोढयोर्हास्ते येन भवतन्द्र आत्मा ब्रह्मा देवानां पदवेगवेदां विप्राणां गृहामृगाणां शोणाकृतानागसदरवराणागसो पवित्रविते देवल देवदेवक्षणामः पणपादुराजमप्यां स्वार्थे क्षेमाय भोजाहं पुनरागमनाय यदा सर्वोपधराः. శ్రీవారి ఆలయంలో అనాది కాలం నుంచి శ్రీ విఖనస మహర్షి ప్రవచించిన శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర నియమానుసారంగా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఈ విఖనస మహర్షి సాక్షాత్తు విష్ణువంశ సంభూతులు. తిరుమలలో శ్రీనివాస భగవానునికి కైంకర్యములు నిర్వహించడంలో వీరి సూత్ర ఆధారంగా అర్చన, తిరువారాధనలు జరగడం అత్యంత విశేషప్రదం. వేదవ్యాస భగవానుడు భవిష్యత్ ఉత్తర పురాణంలో వెంకటాచల మహాత్మ్యం గురించి చెబుతూ వల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోథ తింత్రిణీ బలభద్ర శేషశైలో మధురాభూదధిత్యక. ఈ వెంకటాచల పర్వతాలలో పాదం మోపినటువంటిది సాక్షాత్తు ద్వాపరయుగంలోని శ్రీకృష్ణ పరమాత్మే. భక్తులారా, ఈరోజు కృష్ణాష్టమి ఉత్సవాన్ని అన్ని ప్రదేశాల్లో జరుపుకుంటూ ఉన్నారు. ఈ తిరుమల కొండ మీద ఉన్న స్వామి వెంకటకృష్ణుడు, శ్రీనివాసుడు, కృష్ణ పరమాత్మ తల్లి దేవకీదేవిట ఇక్కడ చీమల పుట్టగా ఉండేదట. తండ్రి అయినటువంటి వసుదేవుడు ఇక్కడ చింత చెట్టుగా ఉండేవారు. శ్రీవారిని పుత్రవాత్సల్యంతో అన్నగారైన బలరాముడు, ఆదిశేషుడు శేషాద్రి శిఖర రూపంగా ఉన్నారు. యమునా నది స్వామి పుష్కరిణిగా, మరి వీటిని ఆవరించున్నటువంటి భూమి మధురాపట్టణంగా వర్ణించబడింది. బాలకృష్ణునితో ఆటలాడిన గోపబాలురు తిరుమల కొండ మీద మృగాల రూపంలో మరియు
పక్షులన్నీ గోపబాలికలుగా ద్వాపర యుగం నాటి సంబంధాన్ని ఈనాడు కూడా మనం దర్శించుకోవచ్చు. ఇది వెంకటాచల మహాత్మ్యంలో చెప్పబడుతూ ఉన్నది. 18 పురాణాల్లో అనేక ప్రాంతంలో వెంకటాచల మహాత్మ్యం వర్ణించబడింది. అరాయికాణి వికటే గిరింగచ్చ సదాన్వే శిరింబిఠస్వ సత్వభి స్తేభిష్ట్యా చాతయామసి. 4 వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో ఒక మంత్రం ఇది. ఈ మంత్రానికి అర్థం చాలా ఆశ్చర్యంగా ఉంది. శిరింబిఠుడు అనే ఋషి ఈ మంత్రాన్ని చెప్తున్నారు. ఓ పురుషార్థ కామకుడా, ఓ భక్తుడా, నీవు ఐశ్వర్యం పోగొట్టుకున్న సమయంలో, బాహ్యాంతర దృష్టి కోల్పోయిన సమయంలో వెంటనే నీవు లక్ష్మీప్రదమైన శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం కళ్యాణ చక్రవర్తి అయినటువంటి తిరుపతికి వెళ్ళి ఆ 7 కొండల వాడిని సేవించు. ఎందుకంటే అచ్చట పరమ నిష్ఠాగరిష్ఠులు వేదమార్గానుయాయులైనటువంటి వారు అక్కడ అంతర్రూపముగా ఉంటూ ఉంటారు. नागराज महाभागयामे शेषेदमादनौ शेषार्महाक्षदामप्यामे उष्मार्मप्यामे शेषार्मः पाद्धमप्यामे अग्नमप्यामे आदमप्यामे शेषार्मः गुणोभानवेदमे ताम्बमप्यामे सोर्णप्यामे सर्वोपचाराङ्गप्यामे शेषार्मः सुप्रेधादपन्ना वरदाबुन्दो रेख्वा स्वतावेदांसरावग स्वस्तिवेदरढवः स्वस्तिबोधादुरोदादन स्वस्तिद्यावार्दे सदेदुरः सते वायं ब्रह्महे स्वं सते भुवनस्येत्पदेः मृगपदन्तगणं सते स्वस्त्यादित्याधो वन्दनः स्वस्ते देवाद्या स्वस्ते वै स्वारदावधो रग्न स्वस्ते देवावन्तवो स्वस्ते सत्रोर्द्रपादहंगदः सतवत्रावणः स्वस्तवत्यरेपदे सत्र इन्द्रस्याग्रस्य स्वस्तिरादिदेवदे स्वस्तवन्दामनद्राम सूर्याजन्तवधाय वणाग्ददाग्ददाजानदाङ्गामेमहे सत्यनन्दायठोभद्रोनवायसं देवतानाम् अधराग्दमन्तरनधवत्सवृहद्वराजारहम हम गोमजमङ्गलहङ्गं च स्वस्यात्रयं मनसा ददाशं फलदवाणेश्वरणं बाध्येश्वरं बालभयं लोतो दिवं देराजावणो दिवं देवावृगत्पदेः दिवं इन्द्रस्याग्रस्तरात्रं धारयितां दिवौ सुभाषं सुभाषम्. స్వామివారికి కళ్యాణానికి ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు. పుణ్యాహవాచనాన్ని చేశారు. ఆ విశ్వక్సేనుడు సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథుడు. అతని ఆజ్ఞతో సమస్తమైనటువంటి భువన భాంతాలన్నీ కూడా నిశ్శబ్దంగా శ్రీవారి కైంకర్యంలో అన్వయించేటట్లుగా అతడే పర్యవేక్షిస్తుంటాడు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లలో స్థలశుద్ధిగా వస్తుశుద్ధిగా పుణ్యాహవాచనం చేయబడింది. స్వామివారికి ప్రతిసర బంధనం, దీన్నే కంకణ బంధనం, రక్షాబంధనం అని కూడా అంటారు కదా. కళ్యాణ కార్యక్రమంలో ఈ ప్రతిసర బంధన కార్యక్రమం ఒక శుభకార్యం. స్వామికి ఈ కార్యం తలపెట్టినప్పుడు ఎటువంటివి కూడా ఎవ్వరికీ అశౌచం తగలకూడదనే కార్యక్రమం సమాప్తయ్యే వరకు యజమాన్ని రక్షించడం రక్షాబంధనాన్ని కడుతూ ఉంటారు. మరి పరమాత్మకు రక్షాబంధనం ఎందుకు అంటే, కళ్యాణం చూడడం వల్ల వచ్చే ఫలితం జాగ్రత్తగా తెలుసుకోకపోతే మనకు అర్థం కాదు. పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఈ లోకాలన్నిటికీ అధినాయకుడు. భూదేవి ఆయన భార్య. ఈ భూమిపై అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భూదేవికి భరించరాని దుఃఖం కలిగితే శ్రీమన్నారాయణుడు వివిధ అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టే ఇక్కడ మనకి అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినీత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే, సమస్త ప్రాణులను కూడా రక్షించడం కోసం దీక్షాబద్ధుడై ఉంటాడుట స్వామి. కాబట్టి అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించేటువంటి, ఎందుకంటే స్వామియే ధర్మస్వరూపుడు. ఆ కంకణం తీసుకున్నారు. ఆ రక్షాబంధన కార్యక్రమాన్ని అర్చక స్వాములు అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయముతో స్వామివారికి వివిధ ఉపచారాలు వైఖానస భగవచ్శాస్త్ర ప్రకారంగా సమర్పిస్తూ ఉన్నారు. కంకణ బంధనంలో అదిగో
ఒక్కసారి అందరికీ దర్శింపజేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి కుడి చేతికి కంకణాన్ని ధరించారు. పసుపు దారాలతో తయారు చేసిన కంకణాలలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేశారు. ఉపచార పూజలు నిర్వహించారు. గంధం, పుష్పం, తులసి, సుమందు, మామలర్, నీర్, సుడర్, తూబంగొండు అన్నట్లుగా మంగళ ద్రవ్యాలతో పూజించారు. ఈ సమయంలో వేద పండితులు స్వస్తి బృహస్పతి సూక్తాల్ని చదువుతూ ఉంటారు. కైంకర్య అర్చకులు పెళ్లి కుమారునిగా ముస్తాబైన శ్రీనివాస మహాప్రభువుకి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇవ్వడం, అదేవిధంగా శ్రీదేవికి భూదేవి అమ్మవారికి కూడా కంకణాలను ప్రతిసరబంధం చేస్తూ ఉంటారు. అమ్మా జగజ్జనని సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. తల్లి, నీవు పెండ్లి కుమార్తెగా కంకణాన్ని, ప్రతి నిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం మన తిరుమల. ప్రతిరోజు అభిజిత్ లగ్నం మధ్యాహ్న సమయంలో స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. చూడండి, అమ్మవారి యొక్క ఎడమ చేతికి కంకణ ధరింపజేస్తున్నారు. శ్రీదేవి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధాత్రీరమణ గోవింద గోవింద. అమ్మవారు సాక్షాత్ హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని మనకి పురుష సూక్తం చెబుతూ ఉన్నది. ఆ శ్రీదేవి భూదేవి ఇద్దరిని కూడా పట్టపు రాణులుగా ధరించినటువంటి స్వామి మన శ్రీ వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుని యొక్క అపార కృపా కటాక్షాన్ని నిత్యం వర్ధిల్లజేస్తూ ఉంటారట. తక్షాంతి సంవర్ధిని. ఆ విధంగా నూతన వధూవరులతో పాటు అర్చక స్వాములు, యాజమాన్యము చేసేటువంటి స్వామి కూడా అదిగో చూడండి కంకణాన్ని ధరించి తాము కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా దివ్యమైనటువంటి ఈ కంకణం ధరింపడం చేయడం ద్వారా స్వామి కళ్యాణానికి సంసిద్ధులు అవుతూ ఉన్నారు. అదిగో అటు తర్వాత కార్యక్రమాన్ని పరిశీలించుదాం. శ్రీ తదుపరి వేదమంత్రోచ్చారణ నడుమ కైంకర్య అర్చకులు హోమగుండం ముందు కూర్మాసనం పైన ఆసీనులై ప్రాణాయామం చేస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపన వైదిక కర్మానుసారంగా నిర్వహిస్తారు. ఆ మంగళ ద్రవ్యాలతో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయామంటూ అగ్నిహోత్రం ద్వారా ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తూ అగ్నిహోత్రం ద్వారా ఈ కళ్యాణాన్ని నిర్వహించడం వైఖానసాగమంలో ఒక ప్రత్యేకత. मैं देवाद्रमायल दामय्या सेरत्वे देहोदे देव्या होदार्नोर्वेट्टा साम सर्वाघमेराः मख्यमनो यारहुयागो दत्तमरुहमेस्तो यणमार्गांगमत्सनागंस्वे देवाधो अधिबाधरामे देवेश्वरवर्णक्नो स्वे देवाधवेद्भो महाप्रेम राणद्वरे सामराजल्ल अग्नं मल्लं रब्दो गावा प्रमागनस्व प्रत्यंदनो दप्पनसमिधान चित्तं पुरधावने दर्बाना सत्रिहिनावाह यावे उद्धम वेदवातनो रेखागात्र प्रोक्ष सुरेन्नम्बर्गोदमहे देवयोनप्रदाद प्रणयपत्रनावाह यामे काया स्कन्दमावाह यामे तरणङ्गृहत्वा यादवे दोबोन श्रेदगमु राज्यर्षे अग्निम सद्दाधवे गद्बादं नाम यावोः विदप्रवज्जाल्य उपावराहे तग्निर्नदाय उपावरागजादवेद पुनस्तं देवाभ्यः हव्यमनप्रजानल्ल आय अग्निमावाहयामे अग्नायाग वेदयाग ननो वियाधे उहोदात् छोड़े अधिदानुन्नस्वान् उदानुन्नस्वात् हृदानुन्नस्वात् देवदप्रभा नम्बर्गोदमेः निहोरण प्रदाद ब्रह्मज्ञानं ब्रह्मस्थातुयं सुरदा व्यानाभा सबद्रयावास वटाधोत्सवः ओं ब्रह्मावाहयामे ओं भवजावाहयामे ओं धविदावाहयामे भोद्भस्वः हिरण्यगर्भमावाहयामे ब्रह्माधीनामृबाधनं ब्रह्मणेन महाधना दुर्वापदरान्धवाप्यामे सोमादेनगो भर्वन्दवादहं सोमा वीरं कर्मण्यं ददातो साधनं विदध्यहं सवयं पदश्रवणं यददादप्पेन ओं भो स्वामावाहयामे ओं भाग्यंगवाहयामे ओं धाइन्दमावाहयामे ओं भोर्भो स्वच्छन्दमावाहयामे सोमाधीनामृबाधनं सोमान महाधना दुर्वापदरान्धवाप्यामे ब्रह्मन् प्रोकृष्यामे यमानोस्तु तपेडाहं
ఓం ప్రోక్ష సోమ ప్రోక్షామి ప్రోక్ష గంధవదావృత్నాగస్య విట్టేదమానోస్తు తప్పేదాహం ఓం ప్రోక్ష పాత్రద ద్రావమాదాయ శ్రీవారికి కంకణ ధారణ జరిగింది. తాళ్లపాక అన్నమాచార్యుల వారి కుమారుడు పెద తిరుమలాచార్యులు. ఆయన కొడుకు పేర తిరువేంగడనాథన్, ఇతన్నే చిన్నన్న అంటారు. వారు చిన్నన్న తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవాల్ని ప్రారంభించిన పరమ భాగవతోత్తముడు. కళ్యాణోత్సవం మొదటిసారిగా ప్రారంభమైనప్పుడు 5 రోజులు చేసేవారట. ఈ 5 రోజుల్లో స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు నివేదించబడుతూ ఉండేవి. ఈ ఉత్సవాలు గొప్ప ధార్మిక పద్ధతిలో నిర్వహిస్తూ ఉండేవారు. స్వామివారికి తాళ్లపాక వంశస్థులు శ్రీనివాసుణ్ణి అల్లుడిగా, పద్మావతిని తమ కుమార్తెగా భావించి ఈ కళ్యాణోత్సవాన్ని 1546వ సంవత్సరంలో ప్రారంభం చేశారు. భాగవతోత్తములారా, వెంకటాచలపతి ఏనాటి దేవుడు, యుగ యుగాలలో ఉన్నటువంటి స్వామి. వేం వేం అంటే వేంకార అమృత బీజంతు కటం ఐశ్వర్యముచ్యతే అమృత ఐశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రిరితి స్మృత. వరాహ పురాణంలో వేం అంటే సమస్త అది అమృత బీజం కూడా, పాపాలను పోగొట్టేటువంటిదిట, కటం ఐశ్వర్యం కలిగించేటువంటిదిట. అటువంటి అద్భుతమైన నామాన్ని ధరించిన శ్రీనివాసుడు ఇదిగో ఈ రోజున కళ్యాణానికి సిద్ధమయ్యారు. స్వామికి ప్రతినిత్యం కళ్యాణమేమిటి అంటే, నిత్యము ఎందరెందరో ఈ కళ్యాణాన్ని చూసి తాము కళ్యాణ పరంపరలను పొందుతారట. అదిగో అమ్మవారు ఎవరనుకున్నారు? కళ్యాణానాం అవికలనిధి కాపి కారుణ్యసీమా నిత్యామోదా నిగమవచసాం మౌళి మందారమాలా. అమ్మవారే కళ్యాణాలకన్నిటికీ మూలమైనటువంటిది. అమ్మవారు ఎక్కడుంటే అక్కడే కళ్యాణములు. అగ్రజ్యోతిరథే సవిధే స్వాహ అమృతవారుణేంద్రం మక్షాంధ్రధారాయ ప్రత్యక్షం రక్ష ప్రత్యక్షారాయ చిత్తావ్రాతోథో సుర స్వాహ వాక్పదిత్తావ్రాతోథో సూర్య స్వాహ దేవస్తావ్రాతోథో సూర్య సుర స్వాహ యాగం గదాగత ప్రమాణాః సంపూర్ణాప శబ్దాగ్రహీత మూలాగ్రాభ్యాంగృతం స్వర్ధిత అభ్యర్చ అక్షత ఆజ్య చోమే ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః తే నమః యమాయ నమః నతే నమః నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నే నమః జాతవేదే నమః భావగాయ నమః ఉదావహాయ నమః ఉదవహాయ నమః గట్టవహాయ నమః దేవగాయ నమః దత్తక్వాయ నమః అగ్నిపుఠాయ నమః అదిదారుణ్యస్వ రవదారుణ్యస్వ ధరదారుణ్యస్వ దేవత దప్రదవాస్రాణ్యోద్భవానయ అయం దద్ద అన్నాధ్యాయమే స్వాహ దేవల్లాధార వంద మహాందనంద దస్వ వాయవ్యాదాగ్నేయాందం వాయవ్యాదాగ్నేయాందం ప్రజాపతే స్వాహ నేత్యాది సానందాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిర్వాభ్య స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ వృద్ధభ్య స్వాహ అభవస్వస్య స్వాహ బృహస్పయ స్వాహ మిత్రాయ స్వాహ వృణాయ స్వాహ ఆదిత్యాభ్య స్వాహ స్వభ్యాస వట్య స్వాగక్షాయ స్వాగ హోమాయ స్వాహ హోమాద్రగ్యాయ స్వాగ్య స్వేభ్య దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిహార్య సర్వం సావిత్ర్యా గృహీత జిహ్వా వ్యాహేర్జుహోదే ఓం భో స్వాహ ఓం భ స్వాహ ఓం స్వాహ ఓం భోర్భ స్వస్వాహ అధిదాన్మవగస్తాః నవదాన్మవగస్తాః దుర్దాన్మవగస్తాః దవదప్రాధావే సోదానారాయణ శ్రేఠపదవస్య శేవాలీలాసమేత సత్సమలాండోడ్ బ్రహ్మాండనాయకస్య శ్రేఠాద్వాదः శ్రీ శ్రీనివాసస్వామినः వైభాగమహోత్సవన్మాంగం ఔపాధనోగ్ధౌ ఆహారహోమగమ్మణి మంత్రతంత్ర స్వరవర్ణ విధవిపర్యాస న్యూనాదృక్త ప్రాయసిద్ధార్థం పదో దేవాది వైటోహం గృహ్యేతి ధనున్నస్వ నవధనున్నస్వ
సరదామణ్యస్వ దేవతౌ దప్రదవా ఓం మతో దేవావందర అయుధ అవిట్టవదకవే పృథివ్యా సప్తా స్వాహ ఇదమట్టవదకవే త్రేదా దేవతం స్వాంద్రే స్వాహ ఇదమదావదకవే ఉట్ట గోపాదాభ్యాగమాద స్వాహ ఉట్ట కర్మానసేంద్ర స్వాహ తద్స్వాహ ప్రముద్రయాదివే వృక్తాం స్వాహ తద్ప్రాదోర మృళవాజాగ్రవాన్ దశంటరత్రవదక స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ అధిదాన్మవగస్తాః నదాన్మవగస్తాః సరదాన్మవగస్తాః దవదవదప్రాధావే బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. అదిగో ఆకాశరాజు తాను కన్యాధారగా పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుని చేతిలో ఉంచి కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఆహా, ఏమి వైభవం! ఆ సందర్భంగా కుబేరుడు స్వామివారికి అప్పుగా ఇచ్చాడట ధనరాశులు. ఆనాటి నుండే స్వామివారికి వడ్డీకాసులవాడనే పేరు. ఏమి ఐతిహ్యం! దేవతలంతా వచ్చి నిలబడి ఉన్నారు. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాకిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిదే పరిపాలయమాం వృషశైలపతే. ఎందరెందరు దేవతలు! బ్రహ్మాదయ సురవరాః సమహర్షయః సంత సనందన ముఖాస్త్వద యోగివర్యాః. ఒక్కరేమిటి, యక్షులు, గరుడులు, గంధర్వులు, నారదాదులందరూ కూడా శ్రీనివాస మహాప్రభు యొక్క కళ్యాణోత్సవాన్ని సేవించడానికి అదిగో నిలబడి సేవిస్తున్నారు. వారు అంతర్యామిగా ఉండి తాము మానవులకు కంటికి కనపడకుండా ప్రతి నిత్యం సాగేటువంటి కళ్యాణోత్సవానికి వస్తూ ఉంటారట. అద్భుతమైనటువంటిది. శుకుడు వీరి మధ్య రాయబారం కలిపారు. వకుళమాత వచ్చి ధరణీదేవిని అడిగింది. ఆమె సోది రూపంలో పద్మావతి అమ్మవారికి శ్రీనివాసుడే భర్త అవుతాడని చెప్పింది. అదిగో శంకరుడు, పార్వతి అందరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని కళ్యాణంలో భాగస్వాములయ్యారు. దర్శించండి. తిరుమలలో ఉన్న దివ్యమంగళ స్వరూపమైన శ్రీనివాసునికి ప్రతినిధిగా ఉన్నటువంటి స్వామి వీరే మలయప్ప స్వామి అని అంటారు. వీరు కొండలో దొరికినటువంటి స్వామిట. మలయప్ప అంటే కొండ, కొండలకు అధిదేవత, కొండల రాయడు. ఆ స్వామివారి యొక్క వైభవం ఇంతా అంతా కాదు సుమా. స్వామి కొండల రాయడుగా ఉండి తాను అద్భుతంగా ఈ కలియుగంలో అందరినీ కూడా రక్షించడం కోసం, అటు దేవతలని కూడా మెప్పించడం కోసం ఈ తిరుమల కొండలలో వచ్చి నిలబడ్డాడట. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, గాదిది బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ. ఎంత అద్భుతం! స్వామివారి కన్నా కూడా స్వామివారు నిలబడి ఉన్నటువంటి కొండను స్మరిస్తే చాలుట. ఆయన పేరే వెంకటాచలపతి. ఆ వెంకటమునకు అధికారైనటువంటి ఆ తిరుమలకుట దూరం నుంచి నమస్కారం చేస్తే చాలట. స్వామి ఎంతటి వరాలు కురిపిస్తాడో ఆ 7 కొండలు కూడా మన మీద అలా కురిపిస్తాయిట. నిజానికి ఈ 7 కొండలు ఎవరనుకుంటున్నారు? నిషాదానాం నేత కపికులపతి కాపిశబరీ కుచేలః కుబ్జాసా వ్రజయువతయో మాల్యకృదితి. 7 మహాభక్తులుట వీరందరూ. ఈ 7 భక్తుల్లో గుహుడు నిషాదానాం నేత, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి ఆ విధంగా వరపూజకు కావాల్సిన మంగళ ద్రవ్యాన్ని సమర్పిస్తున్నారు. దివ్యం ధామాధాత్ విశ్వం ప్రియమాధాత్ అదనేన కవిడాధాత్ సదభ్యాద్ తదపే దేవారాధండ స్వస్థాదాదాదవదత్పట్టా సైతాంబరే తొట్టా జగత్రమాయోగం దీర్ఘమాయ కృణాదమా సుమంగళేర్యం వదోరిమాగం దమేద బసదా సౌభాగ్యవసే దత్తాయాదాత్తం విపరేత ఇమాందమంటవేద్యస్వపుత్రాగం సుభాంగురో రాస్యాం పుత్రానాదే విమదవేకాధంగృతే సోజనారాజమాన స్వవన స్వభవాన కళ్యాణ. అర్చక స్వాములు కళ్యాణోత్సవంలో భాగంగా అగ్నిదేవుని ఆవాహనం చేసి అగ్ని ప్రతిష్టాపన చేశారు.
ప్రధాన హోమం నిర్వహించారు. యజ్ఞకుండం చుట్టూ ప్రజాపతి, బ్రహ్మ, ఇంద్ర, సోమ, వరుణ దేవతలను ఆవాహనం చేశారు. వేద మంత్రోచ్చారణతో ప్రధాన హోమాన్ని పూర్తి చేసి స్వామివారి సేవలో తెలిసో తెలియక చేసిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా మహాదలోకస్య మధ్యే పరబ్రహ్మాణానాం మణేకోట బ్రహ్మాండానాం యగడమే వ్యక్త మగదహంగార ప్రదేయ ప్రజావాయురాకాశాత్మకైరావృతే అప్పవిమద బ్రహ్మాండమండలే ఆధాత్మకూర్మానంద ప్రవేక్షరాగ్రే స్వతద్వట్టావరి ప్రకృతస్య అదల విదల సుదల హృదాదల మహీదల సప్తపాదా స్వపరళే భోలాగ భోర్లాగ సువర్లాగ మహల్లాగ జలోలాగ తపోలాగస్య అదోభాగే మహానారాయమానస్య పణిరాజస్య శేషస్య సకస్రపణామణ మండల మండదే అష్టదగ్ధంద ఉండాదండాద్దంబిదే లోకాలోకాదలవలయదే రమణనాథే వరవృదే జంబో ప్రక్షాళప్తేర్ద్వేపార్ద్వేపదే మాఘేంద్రాదే సత్పరురాదే యమగోడ వృవదాదిట్టిదే ఇంద్రపహోళాద్గే హరిపుళ్ళ కింబ ఐరావతాళాం ఇంద్రప్రస్థవడగ పాంజల్య సూలగే పంచాశత్కోల విస్తీర్ణ భవమండలే అఖండాద్గే జంబోద్వేపే భారత వర్డే భరతఖండే దండకారణ్యే ప్రజాపదక్షేత్రే సమభూమత్రేకాయాః రంగవిగ్బాహే కృష్ణాకావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దశవోర్వేఢాం దశాపరేఢాం తద్వంశ్యానాం ప్రధానాం నరకాల విత్తేర్య ఆమోద ప్రమాద సంవాద వైకుంఠాఖ్యలోకేడు సౌరప్య సామీప్య సాయుధ్య పదైదవాక్యవాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం సదల్లక్ష్మ ప్రభారాభే దివ్య వైదిక విధానాన నానావిధ శాస్త్రోక్త మార్గాన వేదోక్త మార్గాన విష్ణుదోక్త ప్రకారేణ వరేదోక్త ప్రకారేణ యమాధ్ర కన్యాదానముల ప్రాప్త్యర్థం కన్యాదానంగారయష్యే అసస్యమరాజ నారాయణస్య అణగోడ బ్రహ్మాండ నాయకస్య అనందకల్యాణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగదావద్దాంగిర కోటి సూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠనాయకస్య శ్రీమద్వైఘార ఆగమాక్త ప్రకారేణ ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రమాణముద భారద్వాగోత్రోద్భవస్య పంచపద వేదేన ప్రవర్తమానస్య పరత్వస్వావతారస్య పాద ప్రమాదదావస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణానత్రే ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రమాణముద భారద్వాగోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రతిహిమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రగమనాప్యాదవదాత్ ఉత్పస్వాదస్య భగవద సంఘావతారస్య శ్రీమహావిష్ణోః పరమాదదావధమ్మణ పౌత్రాయ ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రమాణముద భారద్వాగోత్రోద్భవస్య శివశివదారమాదారముండస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోః ఆధ్యార్మణ పుత్రాయ ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రమాణముద భారద్వాగోత్రోద్భవాయ భక్తులాగ ప్రమాణాయ కిరీటకారకయోర దివ్యాభరణ బూడిదాయ ప్రబల భారతాదాయ కౌస్తువాలంకరాయ దివ్యపీతాంబరాయ దివ్యమాల్లోక శోభిదాయ ధ్వజావతారాయ స్వర్ణ గడవాగడ రూఢాయ అచందావేతవర స్వభావలాకల్య చోదావరత్రాకరాయ అఖిలధాగాధ్యాయనో అఖిలలాగ పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాధో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగ్రసామాద్రవళ సకల వేదాధ్యాయరే భాగవోత్సవల ప్రవాళ అవంజాడే ప్రవామద భాగవతగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః వృత్రాంగిత కేయోర పాదరవిందాం శ్రీ మహావిష్ణోః పక్షస్థల నివాదనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికాం నమో శ్యామలాంగే ఉత్తోళయ నక్షత్రే కన్యారోహో జాతాయాం అయోనిజాం మృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవేనాంనేం ఇమాం కళ్యాం వృణీమహే దాస్యావే యుగసామాద్రపడ సకల వేదాధ్యాయనే కాశోత్సాహద్రాఢ ప్రవరామద కాశవగోత్రోద్భవే సర్వాలంకారపదే శ్రీ మహావిష్ణోః శ్రోత్రాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికాం నమో శ్యామలాంగే రవదే నక్షత్రే
मिनलासो जातायाम् अयोनिजां कसव प्रजापते संकल्पदलयां इमां भुजाभिराम्ने इमां कल्यां वृणीमहे दास्याभे कन्याङ्कलसम्मण्लाग्नखारोधां दास्याउत्तमेभ्यां ब्रह्मलोकेतगर्भ्या कन्यामुलङ्गदां साद्दें सुधीलावेदे वेदां वेत्सामे धर्मात्वेध्ये दिसम्बरः सर्वभोगा सकलः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामे प्रीणातकमलापतेः कन्याधानवृत्तसुवृत्तोऽस्ति भवन्तो महान्तो नगरलन्तो प्रजापतश्रयाम्यतः पक्कयोरददात्समो कामस्वर्तिमानन्दो तस्याग्नेवादेगमः मोदप्रबोधानन्दः पक्कयोर्निगतः वृत्तवकामसदप्याले दक्षिणानां प्रदग्रहे అన్నమాచార్యుల వంశీకుల చేత కన్యాదానం చేయించారు. ఆ తర్వాత స్వామివారి పాదాలను శుద్ధ జలంతో కడిగి తిరువారాధన నిర్వహిస్తారు. మంగళసూత్రాలని కూడా ఇప్పుడు శుద్ధ జలంతో పవిత్రీకరిస్తూ ఉన్నారు. స్వామివారి గోత్రాలు చెప్పారు. ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవుడుగా, అచింత్య అద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరుడుగా శ్రీనివాస పరబ్రహ్మం యొక్క గోత్రం చెప్పారు. శ్రీదేవి భృగు సంకల్ప తనయ శ్రీదేవీ నామ్నీం కన్యామన్నారు. అదేవిధంగా భూదేవి అమ్మవారు కాశ్యప గోత్రోద్భవీం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం అంటూ స్వామి లోక కళ్యాణం కోసం తమకు ఈ రోజున కైంకర్యపరులైనటువంటి ఈనాటి పీటల మీద కూర్చున్న దంపతులు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి పరమాత్మ ఈ ఇరువురు కన్యలను కూడా మీకు సమర్పిస్తున్నాము అంటూ అన్నమాచార్య వంశీకుల చేత ఈ కన్యాదానం చేయిస్తారు. స్వామివారి యొక్క కరకమలాలలో ఈ వస్తువుల్ని తాకించి, స్వామి నీవు లోక సంరక్షణ కోసం ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేసుకొని మా అందరినీ కూడా పరిపాలించాలి. నువ్వు స్వయం వ్యక్తమైనటువంటి మహాప్రభువి. తిరుమల అంటే సామాన్య క్షేత్రం కాదు సుమా, ఇది శ్రీ మహావిష్ణువు స్వయముగా వచ్చి ఆవిర్భవించినటువంటి దివ్యదేశం, పన్నిద్దరాళ్వార్లు కీర్తించినటువంటి ప్రదేశం, సమస్త భక్తులు తరతరాల నుండి ఇలవేల్పుగా కొలిచినటువంటి స్వామి మన వెంకటాచలపతి. ఆ వెంకటాచలపతి కళ్యాణానికి సిద్ధమవుతూ ఉన్న సందర్భంగా అర్చక స్వాములు వివిధములైనటువంటి ఉపచారములను తమ వైఖానస సూత్రోక్త ప్రకారముగా ఆ స్వామివారికి అత్యంత భక్తియుక్తులతో మంగళసూత్రములకు వాటికి ఆయా అంతర్యామి అయినటువంటి దేవతలను ఆవాహన చేసి చక్కగా హరిద్ర, కుంకుమ, తులసి వాటికి సమర్పణ పూజలను చేస్తూ ఉన్నారు. భాగవతోత్తములారా, మంగళసూత్రములను చూడడమే మనకు మంగళము కలుగుతుంది. స్త్రీకి మాంగళ్య బలం ఎంతో పవిత్రమైనటువంటిది. పరమశివుడంతటి వాడు విషాన్ని మింగి కూడా హరించుకున్నాడంటే అది పార్వతీదేవి యొక్క మాంగళ్య బలమే అని మనకి భాగవతంలో పోతన గారు చెబుతూ ఉన్నారు. ఎంత అదృష్టం! ఈ రెండు కళ్ళు ఉన్నందుకు తిరుపతిలో జరిగేటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి కలియుగ ప్రత్యక్ష దైవము వారి కళ్యాణ మహోత్సవాన్ని చూడడం ఎంత ఆనందం! ఇక్కడ ఉన్నటువంటి స్వామి అభయహస్తాన్ని దర్శిస్తూ ఉన్నారు. వారు వెంకటనాథుడు, వేం సమస్త పాపములను దూరం చేసేటువంటి స్వామి. ఎన్నడైతే మన హృదయాంతరాలలో నుంచి గోవిందా గోవిందా శ్రీ భూవల్లభ అని పిలుస్తున్నామో అప్పుడే మన పాపాలు పోయి జన్మ జన్మలలో ఉన్నటువంటి సమస్త దురితాలు కరిగిపోతాయిట. ఒక్కసారైనా మనం సమస్యలు వచ్చినప్పుడు లేదా రానప్పుడైనా వెంకటాచలానికి వెళ్ళి కళ్యాణోత్సవంలో మనం పాల్గొనాలిట. కళ్యాణోత్సవంలో పాల్గొనలేనటువంటి వారికి స్వామివారి యొక్క తిరుకళ్యాణ వైభవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇంటింటిలో కూడా చూపిస్తున్న ఈ సందర్భాన్ని చూడండి. ఇదిగో ఇప్పుడు ప్రత్యక్షముగా తిరుమలలో జరుగుతున్న ఉపచారాలు. అర్ఘ్యం సమర్పయామి హస్తయోహో
పాద్యం సమర్పయామి పాదయోహో అనేక ఉపచారములు చేస్తున్నారు. అక్షతలతో పూజ చేస్తున్నారు. స్వామివారి యొక్క శ్రీనివాసుని యొక్క కళ్యాణం అంటే అంగరంగ వైభవం. సాక్షాత్తు దేవతలే ప్రధాన పాత్రదారులుగా ఉంటారట. ఒకరేమిటి, అందర తమరర్హర్ కూట్టంగడివయో అరుందవ మునివరుం మరుదరుమివరో ఇందిర నానయం తానుం వందివనో ఎంబెరుమాన్ ఉన కోయిలిన్ వాసల్. స్వామి, నీ సన్నిధానానికి రానివారెవరు చెప్పండి? అందరూ కూడా వచ్చి ఈ అభిజిత్ లగ్నంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని చూస్తున్నారట. అందుకనే శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అవిగోండి అమ్మవార్లకు సమర్పించేటువంటి ఆ మంగళసూత్రాల్ని దర్శించుకోండి, 2 చేతులతో నమస్కరించండి. ఎందుకంటే మనకి సమస్త మంగళములను కళ్యాణ నిధి అయినటువంటి శ్రీనివాసుడు నిధులుగా మనకి కళ్యాణాన్ని అనుగ్రహిస్తారు. స్వామిని కళ్యాణ చక్రవర్తి, నిత్య కళ్యాణ చక్రవర్తి అంటారు. వారిని దర్శించుకున్నాం. ఏడుకొండలవాడ గోవింద గోవింద. ఆ మాంగళ్యాన్ని అమ్మవారి శిరస్సులో ధరింపజేస్తున్నారు. అతగసేతాధావిత్రే అరణ్య మాంగళసూత్రానంగురావే మాంగళధారణోత్త సమర్థో హరిబందో మహాందోరగంధో సందా సంజామేజుఢ ప్రజామ యుద్ధనంజయ రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ విమే తావయ సదేం దేవానాగం ధేనగం సురగ మనభస్పరందేం దస్వామం దేవతో హేమోత్సనః. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది. వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము. వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము. మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము. మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము. పెనగి జాజరలాడ పిలిచినయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది. విజ్ఞానం విజ్ఞానం మనస్ సత్వాహ దర్శ సత్వాహ పరమాద సత్వాహ బృహత్ సత్వాహ రత్నం స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం వ స్వాహ ఓం భోర్భ స్వస్వాహ అధిధర్మ గత్తాహ రుధర్మ గత్తా దుర్మ గత్తా దర్వ దప్రాదావే శివావళాద్వా స్వామనః
राजहोम गर्षे अदारुण स्वार देवद प्रभा नमाम राजानामित्यपघार्य इमान् लाजानावपामे समद्दकरणान् मम तुभ्यं जगन्ननास्तदग्रणमल्लदाम् यल्लार्बब्धो देग्नो राजानावपन्ते दीर्घायुरत्वमे पदरेदन्ताम् यदयो मम स्वाहा इमान् लाजानावपामे समद्दकरणान् मम तुभ्यं जगन्ननास्तदग्रणमल्लदाम् यल्लार्बब्धो देग्नो राजानावपन्ते दीर्घायुरत्वमे पदरेदन्ताम् यदयो मम स्वाहा इमान् लाजानावपामे समद्दकरणान् मम तुभ्यं जगन्ननास्तदग्रणमल्लदाम् यल्लार्बब्धो देग्नो राजानावपन्ते दीर्घायुरत्वमे पदरेदन्ताम् यदयो मम स्वाहा ओम भो स्वाहा ओम भ स्वाहा ओम भ स्वाहा ओम भो भ स्वाहा अजधर्मगस्ताहार्वधर्मगस्ताधर्मगस्ताः देवदप्रादावे सर्वप्रायस्तार्थो दवादे ओम गैषे धर्मनस्वार्वधर्मनस्वाधर्मनस्वा देवदप्रदा ओम मदा देवावन्दर आयुध वट्टवक्रमे पृथिव्या सप्ता स्वाहा इदमट्टवदक्रमे त्रेधा देवदौ सर्वदाद्रे स्वाहा श्रीपदावदक्रमे वट्ट गोपादाभ्यः मादारिं स्वाहा वट्ट कर्मास्य दावरावसे देशस्का स्वाहा तद्दशोः प्रवृद्धमुरः दिव्योक्ता स्वाहा तद्दप्रावरमुल्लवाजाग्रवान् दस्वन्दे वट्टोर्य प्रवृद्ध स्वाहा ओम भो स्वाहा ओम भ स्वाहा ओम भ स्वाहा ओम भर्भ स्वाहा अधिधर्मगस्ताहर्मधर्मगस्ताधर्मगस्ताधवदप्राधावे वरट्टान्दोहं गृहे अधिधर्मनस्वाधर्मनस्वाधर्मनस्वाधवदप्रभा इदशर्मोदरे धम्मद्दा अन्नकागो अग्ने स्वाहा अग्ने लादाय स्वाहा अग्नवदय स्वाहा प्रजावदय स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवाणादट्टो वै स्वाहा वास्तवदेवास्वय स्वाहा आश्रवदत्याश्रवदो अदक्तं स्वाहा यजवान् स्वाहा यदो सदेव स्वाहा सबदधयोदो धवेदे स्वाहा यमसदेवे उतोर्वे वाय स्वाहा सूर्यसेवे उत्तमे वाय स्वाहा सोमसदेवे उत्तमे वाय स्वाहा वायोद्यमे प्राणान्मे वाय स्वाहा ब्रह्मणोद्यमे बुद्धिमे वाय स्वाहा सतोग्रप प्राणे सप्तहोत्र तत्रातंदे सतोरावृत्सा हृदय स्वाहा हृदयदान उद्दाट ब्रह्मणे पोलदा प्रियावदे स्वाहा अग्नि भक्त स्वाहा वेद भक्त स्वाहा दोर भक्त स्वाहा प्रदय भक्त गस्वाहा सोक्त गस्वाहा अड्ड जैनम वेद जैनम दो जैनम प्रदय जोरदास गस्वाहा समंगदा वैभा गदर समात दहे समंद स्वेवर देवे वृंदम नमो स्वाहा पूर्णागद भक्तवान जो होदे पूर्णागद भक्तवान जो होदे सर्व पूर्णागद है सर्वमेवा प्रोदे अदो वयं पूर्णागद है अस्यामेव प्रतिदट्टद स्वाहा आज्यषेषम् इन्द्रायदुगो मे स्वाहा तत्त्वात्रणदामादाय पूर्णमुण्डमहान्दोरगन्नन्द तत्त्वात्रणदामादाय अग्नतृप्पदा दोतृप्पदा प्रवेद ब्रह्माद्यातृप्यन्दाम् अधिधर्मो गस्ताहर्मधर्मगस्ताधर्मगस्ताधर्मदप्राधावेः आवासवाङ्गावान् यदा वदात्तान् मदट्टावयावे भद्रवत्रमे भूयात् स्वाहा पूर्णमदवर्णमे भूयात् स्वाहा नास्याम् दक्षिणायाम् देशावोद्धायाम् अधरायाम् पश्चिमदा प्रभुया दक्षिणदा प्रभुया उत्तरदा प्रभुया उत्सवदा विट्टोत्तरमधे दक्षिणदा विट्टोत्तरमधे उत्तरदा विट्टोत्तरमधे प्राच्यां विट्टोत्तरमधे सर्वान् प्रदोक्ष्य ग्रन्थं विसृज्य
అద్భుత్రోక్ష్య అద్భుత్రోక్ష్య ఆప్యాయం దామ ఓమృదామృదాంబస్వంగస్స సుదోళ స్వాహ సిద్ధాంత శుద్ధాంత శుభధర శుద్ధాంత దేవసదర బోధే పాయవత్వద్భాగ్రవాలప్య बोधे पादे रमदे नत्याधराय कदम्बवेत् अग्निर्भारवयोत् बोधे आदित्य सोमोनवः त्रयायुषं जमदग्ने कसवसत्रायुषो यद्देवानान्त्रयायुषं तन्मेत्रत्रयायुषो दीर्घायुत्ताय सताय बलाय सतञ्च पत्यभे त्रयायुषः ధరిస్తారు. ఆ తరువాత ఈ శ్రీనివాస మహాప్రభువుకు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం చూడాలంటే రెండు కండ్లు చాలవు. కృష్ణార్పణమస్తు భ్రమణేన భావమానవ పునఃపాద్య ప్రణరాజోప్యావిఘ్నపురాయ నమః పునఃపాద్య ప్రణరాజోప్య విధాభాగతః ఆజ్వాభార నివేదయామే. ఆజ్వాభార నివేదయామే గుణోపహారం సమర్పయామే బ్రహ్మణేన భావమాయ నమః యథాధుదాస్తారం ప్రతిష్టాపయామే. तत्सम ब्रह्मार्पणमस्तु धर्मसे श्रीनिवासार्पणमस्तु. పరబ్రహ్మ పాదార విందాల్లో సమర్పించుకున్నారు. ఎందుకంటే అహమగ్ని అహం హుతం శ్రీకృష్ణ భగవానుడు. ఈనాడు శ్రీకృష్ణాష్టమి. కృష్ణుడే ఈ సర్వమిధమైనటువంటి జగత్తుకు సృష్టి స్థితి లయ కారణకర్త. ఆ స్వామి తానే వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదములన్ని చేత తెలియబడేటువంటి వాడు. అతడే బ్రహ్మం, అతడే అగ్ని, అతడే హోమము, అతడే హవిస్సు, అతడే యజ్ఞము, అతడే యజ్ఞ ఫలితము. వీటిని సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని చేసి ఆ తరువాత ఏదైనా లోపాలు గనక జరిగి ఉంటే దాని ప్రాయశ్చిత్తంగా మంత్రాన్ని మౌనంగా అర్చక స్వాములు జపిస్తూ ఉన్నారు. ప్రభు శ్రీనివాస, నీ కళ్యాణంలో మంత్రలోపము కాని ద్రవ్యలోపము గాని శుద్ధిలోపు ఏది జరిగినా అవన్నీ నివారణమవుగాక అని అర్చక స్వామి ప్రార్థన చేశారు. అగ్నిముఖంగా జరిగినటువంటి ఈ హోమానంతరం అర్చక స్వామి తన యొక్క గోత్రనామాలతో అగ్నిదేవునికి అగ్నిభట్టారుడికి నమస్కారం చేస్తున్నారు. శ్రీనివాస కళ్యాణాన్ని చూసినటువంటి ఈనాడు ఎవరైతే ఉభయదాతలున్నారో అందరికీ కూడా మంగళమగుగాక. తరువాత జరిగే మరొక ఘట్టాన్ని తిలకించండి. దీనికి వారణమాయిరం అంటారు. ఈ ప్రక్రియ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక విశేషము. ఇందులో భాగంగా స్వామివారి వైపు నుండి అర్చకులు, అమ్మవారి వైపు నుండి కన్యాదాత అయిన తాళ్లపాక వంశస్థులు కూర్చుని 2 కొబ్బరికాయలు అటూ ఇటూ ఒకరివైపు ఒకరు దొర్లిస్తూ ఈ ప్రక్రియ సాగుతోంది. ఈ సందర్భంలో గోదాదేవి శ్రీరంగనాథుని లీలను వర్ణిస్తూ చేసిన స్తుతి పాశురాలను అంటే వారణమాయిరం சூழ்வலம் செய்து நாரண நம்பி நடிக்கின்னா நின்னதிர் பூரண பொற்கடம் வைத்து புறமங்கும் తోరణం నాట్టక్కన కండేన్ తోళీనాన్ అంటూ ఆ గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని కొబ్బరికాయలు దర్లిస్తూ పాడారు. తరువాత ఒకరి మాలలు ఒకరికి అర్పణ చేస్తున్నారు. మాలా పరివర్తనం అంటే మాల దేనికి గుర్తు? పుష్పం హృదయానికి గుర్తు. శ్రీనివాసుడు తన హృదయాన్ని శ్రీదేవికి సమర్పిస్తూ ఉన్నారు. జై బోలో
శ్రీదేవి రమణ గోవింద గోవింద. సఖీ, నేను ఈ విధంగా కలగన్న సమస్త జీవులకు అంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు 1000 ఏనుగులతో ప్రదక్షిణముగా ఊరేగుతూ నాకు ఎదురుగా వచ్చాడని తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని పఠిస్తూ చేసే ప్రక్రియ ఇది. అదేవిధంగా అమ్మవారి యొక్క హృదయాన్ని శ్రీనివాసునికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ మాలల ద్వారా హృదయాన్ని సమర్పించుకొనుట. అమ్మవారు స్వామివారిలో, స్వామివారు అమ్మవారిలో ఉంటున్నారట. అందుకనే స్వామికి శ్రీనివాసుడు అని పేరు. జయ బోలో ధాత్రీ రమణ గోవింద గోవింద. భూదేవి అమ్మవారికి కూడా సమర్పించారు. భూదేవి అమ్మవారు దాల్చినటువంటి ఆ మాలను తిరిగి శ్రీనివాస మహాప్రభువునకు సమర్పిస్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కిరీటధారి, శంఖచక్రధారి, సాక్షాత్తు తిరువేంగడ పర్వతాలలో పాదము ఉంచి ఈ పాదమే గదా సకులకు అందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చినదని చూపించినటువంటి పరమ పదము ఈ పాదము. బ్రహ్మ కడిగిన పాదాన్ని ఈ తిరువేంకటగిరి పైన స్థాపన చేశారు మన శ్రీనివాస మహాప్రభు. అందుకనే ఈ పర్వతాన్ని స్మరణ చేస్తే చాలు, పర్వతాన్ని దర్శిస్తే చాలు, యాత్ర చేస్తే చాలు, కళ్యాణాన్ని చేయిస్తే చాలు, కాదు చూస్తే చాలు, ఎంతో పుణ్యం. కళ్యాణాన్ని చేయించిన అర్చకులకు అనేక విధమైనటువంటి మర్యాదలతో పరివట్టమంటారు. ఆ పరివట్టాన్ని కట్టి స్వామివారికి అక్షతారోపణ జరుగుతోంది. స్వామి వధూవరులిద్దరూ కూడా ఒకరిపైన ఒకరు తమ తలపుల యొక్క బ్రాలుని, తలంబ్రాలని ఒకరు పోర్చుకుంటారు. అదిగో ఆ మానవ కళ్యాణంలో జరుగుతున్న వేడుకలాగా ఇక్కడ కూడా మన సంప్రదాయం, తెలుగింటి సంప్రదాయంగా స్వామివారు